నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫిబ్రవరి 5న చేపట్టనున్న వైసీపీ ఫీజు పోరు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం. స్విమ్మింగ్ చేస్తే ఎంతో ఆరోగ్యవంతులుగా మారతారన్న ఎమ్మెల్యే గద్దే. స్విమ్మర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. బడుగు బలహీన వర్గాలకు ఈ బడ్జెట్ ద్వారా మేలు జరుగుతుందని ధీమా. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం 7 నెలల నుంచి కాలక్షేపం చేస్తుందన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే వైసీపీ ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం 7 నెలల నుంచి కాలక్షేపం చేస్తుందన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నామని, రమా క్లాత్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మెమరాండం అందిస్తామని తెలిపారు. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా జగన్ ఏ పథకం ఆపలేదన్నారు. నాడు నేడు ద్వారా జగన్ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. నేడు పేద ప్రజలకు చదువును దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. ఫీజులు కట్టలేదని విద్యార్థులను బయటికి పంపించే పరిస్థితి నేడు వచ్చిందన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులు సూసైడ్లు పెరుగుతున్నాయని, విద్యార్థులపై ఫీజుల గురించి యాజమాన్యాలు తెస్తున్న ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. పథకాలు అమలు చేయలేని చంద్రబాబు చెప్పడం అతని అసమర్థతకు ఉదాహరణ అని విమర్శించారు. నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మా నగర డిప్యూటీ మేయర్ గారికి, నగర ఫ్లోర్ లీడర్ గారికి, మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్కి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులకి, జిల్లా అనుబంధ అధ్యక్షులకి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులకి, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ యువ నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరి దగ్గర ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 5వ తారీఖున పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆదేశాలతో 5వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 6-7 నెలల కాలంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా విద్యార్థుల్ని మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 5వ తారీఖున ఉదయం 10 గంటలకి బీసెంట్ రోడ్లోని రమా క్లాత్ షోరూమ్ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జెస్, తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్లు, మండల అధ్యక్షులు, వార్డు ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఈ యొక్క సమావేశం ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 5 సంవత్సరాలు కరోనా వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ రోజు గారు విద్యార్థుల చదువుల కోసం ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. ఏదైతే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ముందు మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మేమందరం కూడా నాతోటి కార్పొరేటర్స్, మరి ఫ్లో లీడర్ వెంకట సత్యనారాయణ గారు,
మాజీ డిప్యూటీ మేయర్స్, మహిళా నాయకులు, మరి ఎవరైతే యువజన అధ్యక్షులందరూ కూడా వైఎస్ఆర్ అందరూ పార్టీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వారు మరి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫీజు పోర్ అనేది నిజంగా ఒకటే అడుగుతున్నాం. మీరు వచ్చి ఎలక్షన్స్లో ఏదైనా మాట చెప్తామే తప్ప చేసేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే లేదు. అది గత ఎన్నిసార్లు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు, ప్రతిసారి అదే జరుగుతుంది. ప్రజలు కూడా గుడ్డిగా ఏదైతే మూడు పార్టీలు కలిసి న్యాయం చేస్తారని ఆ రోజు మరి మేమైతే ఓటు వేయలేదు, మరి ఎలా గెలిచామని కొంతమంది అంటే గెలిపించినందుకు బాధపడే రకంగా ప్రజానికం అయితే ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా హామీ ఈ రోజుకి నెరవేరలేదు. 7 నెలలైనాయి. అమ్మఒడి ఏమైంది, మరి ఏదైతే ఉచిత బస్సు ఏమైంది, ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకుంటూ ప్రతి మహిళలకి 19 నుంచి 59 సంవత్సరాలు ప్రతి మహిళలకు కూడా 1500 ఇస్తానన్నారు. ఈ హామీలన్నీ కూడా మరి సూపర్ 6 అని మీరు చెప్పడమే తప్ప పేపర్ వర్క్ తప్ప ఏది కూడా మీరు చేయలేరు. స్విమ్మింగ్ ఉన్నతమైన క్రీడ అని, స్విమ్మింగ్ చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా ఈత పోటీలు కృష్ణానదిలో నిర్వహించడం విజయవాడ నగరానికి గర్వ కారణమని వెల్లడించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటువంటి క్రీడలు ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. ఆదివారం దుర్గాఘట్ వద్ద ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రివర్ క్రాసింగ్ ఈత పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఈత పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్విమ్మింగ్ చేయడం వల్ల ఎంతో ఆరోగ్యం వస్తుందన్నారు. గత 25 సంవత్సరాలుగా రివర్ క్రాసింగ్ ఈత పోటీలను నిర్వహిస్తున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసోసియేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకుంటున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ పిల్లల నుండి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ పోటీలలో పాల్గొన్నారన్నారు. హైదరాబాద్ మొదలుకొని దూర ప్రాంతాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారని, సుమారు 2500 మంది ఈత పోటీల్లో పాల్గొన్నారన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆక్వా డెవిల్స్ స్విమ్మర్స్కి అదొక వేదిక. సిల్వర్ జూబ్లీ సందర్భంగా అంటే 25 సంవత్సరాల నుంచి ఈ పోటీల్ని జరపడం. ఇది 25వ రివర్ క్రాసింగ్ కాంపిటీషన్. ఈరోజు హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. స్విమ్మింగ్ అనేది ఎంత ఉన్నతమైన క్రీడో మనందరికీ తెలుసు. స్విమ్మర్స్కి బాడీలో ఉన్న అన్ని అవయవాలు కదలటమే కాకుండా దేని మీద బడ్డీని పడకుండా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎక్సర్సైజ్ ఏదైనా ఉందంటే అది స్విమ్మింగు. ఇవాళ పసిపిల్లల దగ్గర నుంచి 89 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొనడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. 89 ఒక మహిళ, ఆవిడ వయసు 89 అని చెప్పారు. ఆవిడ ఎంతో ఉత్సాహంగా నీళ్ళల్లో స్విమ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత గుండె ధైర్యం, తన మీద తనకి ఎంత ఆత్మస్థైర్యం ఉండబట్టి వాళ్ళు అలా వెళ్ళగలుగుతూ ఉన్నారు. 25వ రివర్ క్రాస్ కాంపిటీషన్ మేము ఈ మధ్య రీసెంట్గా ఈ రజతోత్సవాన్ని కూడా చాలా ఘనంగా జరిపాం. అలాగే ఆక్వా డెవిల్స్ ముఖ్య కార్యక్రమాల్లో ఈ రివర్ క్రాసు, అలాగే జూన్లో పిల్లలందరికీ ట్రైనింగ్ సెషన్. ట్రైనింగ్ కూడా ఎంత ఫేమస్ అంటే మేము 300 అయిపోయినాక ఆపేస్తాం వాళ్ళని. 1 మంత్లో వాళ్ళని రివర్ క్రాస్ చేసేలాగా ట్రైనింగ్ చేస్తాం ఎవ్రీ ఇయర్.
సో దగ్గర 300 మందిలో దాదాపు 100-150 మంది రివర్ క్రాస్ చేసేంత నైపుణ్యాన్ని సాధిస్తారు ఆ నెల రోజుల్లో. ఇది మేము విజయవాడ ప్రజలకి ఇస్తున్నటువంటి ఒక కానుక అది. ఎందుకంటే స్విమ్మింగ్ నేర్చుకుంటే స్విమ్మింగ్ ఈజ్ అన్ అడ్వెంచర్ స్పోర్ట్. ఈ స్విమ్ చేయడం ద్వారా వారికి భయం అనేది పోతుంది. ముందు వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అది ముందు వాళ్ళకి జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని మేము చాలా గట్టిగా నమ్ముతాం. సో ఈ క్రీడని ఈ 25వ రజతోత్సవం సందర్భంగా ఓవర్హెల్మింగ్ రెస్పాన్స్ అనమాట. మేము 400తో ఆపుదాం అనుకుంటే దగ్గర 550 మందిని రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. సో చాలా టీడీఎస్గా పనిచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో ఇంత విజయవంతం చేసిన ఈ ఆంధ్రప్రదేశ్లోని స్విమ్మర్స్ అందరికీ కూడా ఆక్వాడవిల్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు లింగిపల్లి రామకృష్ణ. నేను ఆక్వాడవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రివర్ క్రాస్ ఈవెంట్ అనేది గత 25 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం అసోసియేషన్ తరపు నుంచి. మరి భారతదేశంలో ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్లో ఒక నదిలో 1.5 కిలోమీటర్ల ఈత అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. మనకి కృష్ణమ్మ ఇచ్చిన వరం విజయవాడ వాసులకి చుట్టుపక్కల వాసులకి అందరికీ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అందరికీ ఉపయోగపడాలి, ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మన దుర్గాఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి దక్షిణ భాగాన ఎగువన ఉన్నటువంటి ఆ ఫుడ్ సిటీ వరకు కూడా ఈత పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇది 25వ సంవత్సరం నాడు నిర్వహిస్తున్నాము. అనూహ్యంగా మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ కూడా ఈరోజు ఈ కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. అతి ముఖ్యంగా మరి 79, 80, 84, 89 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ స్పష్టం చేశారు. బడ్జెట్ ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి మేలు జరుగుతుందని వెల్లడించారు. టీడీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియదని, వైసీపీని ఆ పార్టీ నాయకులు వీడిపోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వైసీపీ గజదొంగల భరతం పడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయమై ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి సూచకమన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగంగా తాము బడ్జెట్ను ఆహ్వానిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ నుండి రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తున్నారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుంది అన్నారు. టీడీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియదని, వైసీపీని ఆ పార్టీ నాయకులు వదిలేస్తున్నారన్నారు. కూటమి నాయకుల అభ్యర్థన మేరకు త్వరలో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వైసీపీ గజదొంగల భరతం పడతామన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసిన నాయకులను కూటమిలోకి తీసుకురావడం లేదన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి కంటిదెబ్బ డ్రామాలు ఫలించలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మరింత పుంజుకుందని, 40,000 సభ్యత్వాలు దాటాయన్నారు. పశ్చిమంలో వెల్లంపల్లి తన క్యాడర్ను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే నిన్న పెట్టిన బడ్జెట్ చాలా సామాన్య ప్రజలందరికీ కూడా ఆమోదజ్ఞమైన విషయం. అలాగే ఆ బడ్జెట్ లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును మినహాయించడం, మధ్యతరగతి కుటుంబాలకి, చిరు వ్యాపారస్తులకి చేయూతనిచ్చే అంశం. మరి ఇంత పెద్ద అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ ముందుకు తీసుకెళ్లటం ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరఫున దీన్ని అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మేనిఫెస్టోలోని అంశాలని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒక్కొక్కదాన్ని పరిశీలిస్తూ ప్రజల నుంచి సమన్యాయం చేయాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలనే ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మొన్ననే దావోస్ లో భారీ ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలతో ఎంఓయూల దాకా వెళ్ళి మంచి నిర్ణయాలు తీసుకోవటం, వారు రేపొద్దున పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చి ఎవరు ఊహించని విధంగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే దిశ కూడా కనబడతా ఉంది. త్వరలో ప్రజలందరూ కూడా చూస్తారని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా అమరావతి రాజధానికి ఎక్కడా లేని విధంగా త్వరగా ఆంధ్రప్రదేశ్ కి కావాల్సిన అమరావతిని, పోలవరాన్ని నిధులు కేటాయించి రెండింటిని కూడా శరవేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది. ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా సక్సెస్ఫుల్ గా 3 హామీలను కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన హామీలు కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. ఎలా అయితే వాటిని మిస్యూజ్ కాకుండా
వారి పేద ప్రజలకు అందే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కమిటీలు చర్చిస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో వైసీపీలోని నాయకులు అవాకులు చవాకులు కటింగ్ మాస్టర్లు బయలుదేరారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు, అద్దు అదుపు లేకుండా. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిని మీరు లెక్కేసుకోవాలి. ఎన్డీఏ కూటమి పేద మధ్య తరగతి కుటుంబాలకి అండగా నిలబడాలన్న ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ సానుకూల వాతావరణంలో అనేక నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వీలర్స్ మెకానిక్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు, గండబోయిన రామకృష్ణ డిమాండ్ చేశారు. 2 వీలర్ మెకానిక్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వమే కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య మహాసభ గాంధీనగర్లోని జింకానా గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పుర ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు, గండబోయిన రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8 లక్షల మంది కార్మికులు 2 వీలర్స్ మెకానిక్లు ఉన్నారన్నారు. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘాలలో 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఒకటిగా ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ద్వారా 2 వీలర్ మెకానిక్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వమే కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్న మెకానిక్ కార్మికులకు ప్రమాద బీమా, వైద్య సాయం ప్రభుత్వ పరంగా అందించాలన్నారు. 55 సంవత్సరాలు దాటిన అర్హులైన పేద మెకానిక్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసే వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రతి నెల కనీసం 5,000 రూపాయల పెన్షన్ అందించాలని కోరారు. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాల నిర్మాణాలకు స్థలాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభ సందర్భంగా జింకానా మైదానంలో 2 వీలర్ మెకానిక్లు ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాయినేని ధర్మారావు, ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడండి. ఈరోజు 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మా 2 వీలర్ మెకానికల్ సోదరులందరూ ఇక్కడికి రావడం, జింకానా గ్రౌండ్లో ఒక స్టేట్ బాడీ సమావేశం నిర్వహించుకోవటం, ఆ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం, పెద్ద ఎత్తున అందరం కూడా మనం ఏదైతే మనకి ఉన్నటువంటి ఏదైతే మన బాధ సాధకాలు ఉన్నాయో 2 వీలర్ మెకానిక్ సోదరులకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి కుటుంబంలో ఏదైతే మనం మన డిమాండ్స్ని పెట్టామో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మినిస్టర్స్కి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా మన రిప్రజెంటేషను 26 జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలంగా, నిజమే కదా ఈ మోటార్ మెకానిక్ అందరినీ ఆదుకోవాలి కదా, ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చలేదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మొత్తం కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా మోటార్ మెకానిక్ అనే వాళ్ళని ఎవరిని కూడా ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చి మనకు వెల్ఫేర్ చేయడం ఇంతవరకు లేదు. కాబట్టి మనందరం కోరేది ఏంటంటే మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పి మీటింగ్ పెడతానికి కారణం మా సమస్యల్ని గవర్నమెంట్ దాకా పంపించి మాకు ఒక హెల్పర్ బోర్డు కోసం మేము పోరాడుతున్నాము. ఒక హెల్పర్ బోర్డు కోసం పోరాడు కాబట్టి ఒకసారి ఆపమని మాకు హెల్పర్ బోర్డు కోసం అడుగుతున్నాం గవర్నమెంట్ని. మాకు ఇన్సూరెన్స్ కానీ మాకాడ లోన్స్, సబ్సిడీ లోన్ కావాలని, మాకు ఎక్కడైనా ఖాళీ స్థలాన్ని మేము కూడా ఆటోలాగా షాపులు పెట్టుకుంటానికి గవర్నమెంట్ ఇమ్మని కోరుకుంటున్నాము. దీనికి నేను ఎంత దానికి కారణం కూడా మా మోహన్ రావు అన్నయ్య, ఆయన ద్వారా నేను శ్రీకాకుళం మోహన్ రావు అన్నయ్య, ఈయన ద్వారా ఇవాళ మేము ఎదిగి వీళ్ళంత సభ పెట్టామంటే పెద్దల ఆశీర్వాదాన్ని పెట్టాము. ఇటువంటివన్నీ అందరూ చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువజాము నుండే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. 500 రూపాయలు, 300 రూపాయలు లైన్లతో పాటు ఉచిత దర్శనం లైన్లు కూడా భక్తులతో కిక్కిరిశాయి. ఇంద్రకీలాద్రి అమ్మవారితో పాటు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సైతం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
త్వరలో అమ్మలు కాబోతున్న మహిళలు ర్యాంపుపై తళుక్కుమన్నారు. పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న స్త్రీమూర్తుల ఆత్మవిశ్వాసం ర్యాంప్ వాక్ను మరింత అందంగా మార్చింది. అను మై బేబీ 3వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం వినూత్నంగా నిర్వహించారు. ఎన్కేపాడు అను మై బేబీ హాస్పిటల్ నందు జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ తార పూర్ణ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంప్రదాయ పాశ్చాత్య వస్త్రధారణతో కాబోయే అమ్మలు ర్యాంప్ వాక్ చేయడం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ సందర్భంగా సినీ హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ అను మై బేబీ వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కాబోయే అమ్మల ర్యాంప్ వాక్లో భాగస్వామ్యం కావడం తనకు అద్భుతమైన అనుభూతినిచ్చిందని తెలిపారు. శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ కొలువు తీరిన విజయవాడ నగరంలో నారీ శక్తికి నిజమైన నిదర్శనంగా ఈ కార్యక్రమం నిలిచిపోతుందని పూర్ణ వ్యాఖ్యానించారు. అనంతరం అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీదేవి మాట్లాడుతూ అను మై బేబీ 3 ఏళ్ల ప్రస్థానంలో అనేక మైలురాళ్లను అధిగమించిందని అన్నారు. విశిష్టానుభవం కలిగిన వైద్య నిపుణులతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అను మై బేబీలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అనేక క్లిష్టమైన కేసుల్లో సైతం తమ వైద్యులు అత్యంత నైపుణ్యంతో చికిత్సను అందించి చరిత్ర సృష్టించారని తెలియజేశారు. అను మై బేబీలోని ప్రపంచ స్థాయి సదుపాయాల ద్వారా హై రిస్క్ ప్రెగ్నెన్సీ, వాటర్ బర్త్, పెయిన్లెస్ డెలివరీ సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. సేఫ్ హ్యాండ్స్ ప్రోగ్రాం ద్వారా 80 కిలోమీటర్ల పరిధిలో ఎమర్జెన్సీ నియోనేటల్ చికిత్సలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా నవజాత శిశువులకు అత్యాధునిక అత్యవసర చికిత్సలను అందిస్తామని తెలిపారు. ఇందుకోసం వెంటిలేటర్ తదితర వసతులతో అంబులెన్స్, ప్రత్యేక NICU విభాగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. అను మై బేబీ వార్షికోత్సవ స్ఫూర్తితో ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే తమ లక్ష్య సాధనలో పునరంకితమవుతామని డాక్టర్ శ్రీదేవి తెలిపారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ర్యాంప్ వాక్లో పాల్గొన్న గర్భిణీలను అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి రమేష్ అభినందించారు. సో అందరికీ తెలుసు అను మై బేబీ 3rd anniversary. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, బికాస్ దిస్ మై సెకండ్ కొలాబరేషన్ విత్ అను మై బేబీ. సో యూజువలీ నేను చెప్పాలంటే వన్స్ యూ కమ్ ఫర్ సచ్ హాస్పిటల్ స్టఫ్, ఎస్పెషలీ మదర్ అండ్ కిడ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ విజయవాడలో ఫేమస్, మై ఫేవరెట్ కనకదుర్గ టెంపుల్. యూజువలీ ఐ కమ్ దే ఫర్ బ్లెస్సింగ్. సో ఐ థింక్ అలాగే ఆ టెంపుల్ లాగే ఐ థింక్ అను మై బేబీ ఈజ్ ఆల్సో బికమింగ్ వెరీ వెరీ ఫేమస్. ఎందుకంటే బీయింగ్ అ మదర్ ఇస్ ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్, because I have experienced each and every moment, being an actress, being a dancer, what all you get, but that mother ఉంది కదా, that's a different feeling. So కానీ మనకి మంచి హాస్పిటల్ కావాలి, the good doctors we need, and that's the best part of a pregnancy. I think next time, at least, once I become pregnant, I'll try to come here for Anu my babies, all the experience. Endukante I always heard the best about Anu my baby. Yes, from the time you become pregnant, after the delivery, your baby's care, everything you have it in Anu my baby. The best part of Anu my baby is like they have a painless delivery, which like any girls ki adi kavali kada. Dr. Sridevi, my name is director of Anu my baby hospital. Ee hospital lo మేము అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ పెయిన్లెస్, మేడం చెప్పారు, పెయిన్లెస్ డెలివరీస్, వాటర్ బర్త్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ని కూడా మేము చాలా జాగ్రత్తగా 24/7 మాకు 6 గైనకాలజిస్ట్ ప్లస్ నియోనెటాలజీ టీమ్తో బేబీని చాలా సేఫ్గా డెలివరీ చేస్తాము. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా దే హ్యావ్ పీడియాట్రిషియన్స్ టోటల్ ద టైమ్. ఈవెన్ వీ స్టార్టెడ్ అను ఫెర్టిలిటీ సర్వీసెస్ here. Then we have like Dr. Ravikumar Garu, he will tell about the Safe Hands program we conducted in Anu My Baby Hospital. A pediatric surgeon, one of the directors of Anu Group of Hospitals. So here in Anu My Baby we are celebrating 3rd anniversary. Actually this is a the hospital having world class facility for this all deliveries and post-natal care of the baby. So along with that one we have pediatric intensive care, pediatric the infertility services along with pediatric surgery services. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ బేబీస్కి సేఫ్ హ్యాండ్ ప్రోగ్రామ్లో ఏంటంటే మనం
వెనెవర్ అంటే ఇక్కడ డెలివరీ కాకుండా బయట డెలివరీస్ అయినా సరే వెనెవర్ బేబీ ఈజ్ అట్ రిస్క్ ఆర్ అంటే లో బర్త్ వెయిట్ ఉన్నప్పుడు లేదా ఏదైనా రిస్క్ ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏంటంటే కాల్ చేస్తున్న విత్ ఇన్ మినిట్స్లో మా టీము విత్ అంటే ఈ ఎన్ఐసియు టీంతో పాటుగా ఈ వెంటిలేటర్ సర్వీసెస్ ఉన్న అంబులెన్స్ అక్కడికి వెళ్ళి బేబీని అక్కడ రిసిస్టేట్ చేసి అంత బాగానే ఉంటే కనుక అక్కడే వాళ్ళ డాక్టర్కి అప్పచెప్పొస్తారు. లేని పక్షంలో బేబీని ఇక్కడ ఐసీయూకి షిఫ్ట్ చేసి ఇక్కడ బేబీని పూర్తిగా రికవర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడైతే డెలివరీ అయిందో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుందన్నమాట. దుర్గగుడి టోల్గేట్ మొదటి టర్నింగ్ వద్ద ఆదివారం వేకువజామున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో నూతనంగా గోడ నిర్మాణం చేపట్టారు. దానిని ఆనుకొని వెనక వైపు ఉన్న చెట్ల పొదల్లో నుంచి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న 1 టౌన్ సిఐ సిబ్బందితో కలిసి ఆ మంటలను అదుపు చేశారు. పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమం రద్దయింది. కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం కార్పొరేషన్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఫిబ్రవరి 3వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. క్రమశిక్షణ పట్టుదలతో నిత్యం తరగతి గదిలో ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలను పాటించిన వారు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడంతో పాటు మంచి పౌరులుగా రాణిస్తారని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ తెలిపారు. తను ఐఏఎస్గా రాణించడానికి తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను స్ఫూర్తిగా తీసుకుని ఐఏఎస్ టాపర్గా నిలిచి ఎంతో మందికి అండగా నిలిచినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్ చిట్టూరు హైస్కూల్లో 6వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన నృత్యాలకు తల్లిదండ్రులు మంత్రముగ్ధులయ్యారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరైన కమిషనర్ కృష్ణతేజ చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సిల్వర్, గోల్డ్ మెడల్స్ ను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణతేజ మాట్లాడుతూ చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పట్టుదలతో పాటు ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓర్పు ఎంతో ఉండాలని సూచించారు. చిట్టూరి హై స్కూల్ 2019లో 256 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు అంచెలంచెలుగా ఎదుగుతూ 1782 మందికి మంచి విద్యా బుద్ధులు నేర్పుతున్నారని చెప్పారు. తమ పాఠశాలలో విద్యార్థులను తయారు చేసి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిట్టూరి హై స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఈ స్టేజ్ మీద పార్టిసిపేట్ చేసుకోవడానికి. ఫస్ట్ స్కూల్కి రాగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బిల్డింగ్ చూసి ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజా లేకపోతే స్కూలా అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ SKPVV ఇన్స్టిట్యూషన్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద స్టూడెంట్స్. ఇక్కడ పిల్లలందరినీ చూడంగానే నాకు ఒక చిన్న విషయం జ్ఞాపకం వచ్చింది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు చిన్నప్పటి నుంచి బాగా చదివే వల్ల ఈరోజు మంచి పొజిషన్లో మీరు అయ్యే కదా అని చెప్పేసి. వాళ్ళందరికీ ఒక మాట చెప్తాం అనుకున్నాను. నేను నా 7th క్లాస్ దాకా ఒక యావరేజ్ స్టూడెంట్. ఎంత యావరేజ్ స్టూడెంట్ అంటే నా క్లాస్లో 25 మంది పిల్లలు ఉంటే 24వ ర్యాంకో లేదంటే 25వ ర్యాంకో నాకు ఖచ్చితంగా వచ్చేది. అంత బాగా యావరేజ్గా చదువుతూ ఉండేవాడిని. మీ అందరికీ తెలుసు, ఒక 10 years ముందు సెలవులు వచ్చినాయి అంటే ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష అనే ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి, హిందీ ఎగ్జామ్స్. క్లాస్లో బాగా చదివే వాళ్ళందరూ ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవారు. అలా నేను 8th క్లాస్కి వచ్చినప్పుడు బాగా చదివే వాళ్ళందరూ ఆ ఎగ్జామ్స్కి రాయటం వల్ల అందరూ ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాయకుండా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారు. దానివల్ల అనుకోకుండా క్లాస్లో ఇద్దరే ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ వచ్చిన ఫస్ట్ ర్యాంక్ నాకు అనమాట. సో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను బాగా చదవటం వల్ల కాదు, నా ముందున్న 23-24 మంది ఎగ్జామ్ రాయకపోవటం వల్ల నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నమాట. కానీ ఫస్ట్ ర్యాంకే కాబట్టి అసెంబ్లీలో ప్రిన్సిపల్ గారు ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఫస్ట్ ఇన్ క్లాస్ బ్యాచ్ నాకు ఇచ్చారనమాట. అందరికీ నమస్కారం అండి. 2019-20 సంవత్సరంలో మొదలైనటువంటి చిట్టూరు హై స్కూల్ CBSE స్కూలు 256 మంది విద్యార్థుల్లో మొదలెట్టి 2024-25కి 1860 మంది విద్యార్థులతో అరలాడుతుంది. ఈ ప్రిమిసెస్ SKPV హిందూ హై స్కూల్ కమిటీ ఎయిడెడ్ స్కూల్ కింద ఉండేది 1953 నుంచి. దీంట్లోనే నేను, మా అన్నయ్య గారు, మా తమ్ముడు గారు అందరూ కూడా SLC పాస్ అయ్యాము. ఎప్పుడైతే ఎయిడెడ్గా అటెండెన్స్ తగ్గిపోయిందో చిట్టూరు విశ్వేశ్వర ట్రస్టు 2.5 crores డొనేషన్తో దీన్ని రెనోవేషన్ చేశారు. ఆ డొనేషన్ ఇవ్వడం వల్ల, ట్రస్ట్ ఇవ్వడం వల్ల దీనికి చిట్టూరు హై స్కూల్ అని పేరు పెట్టాము. ఈ స్కూల్ నడవడంలో ఒకే మాట చెప్పగలను. 120 మంది ఫ్యాకల్టీ, 12 మంది EC మెంబర్సు, కమిటీ బ్యారర్సు, 40 మంది సపోర్టింగ్ స్టాఫు, 10 మంది ఆఫీస్ స్టాఫు అందరూ కలిపి ఒకే ఒక మాట చెప్తారు, వీఆర్ CHS ఫ్యామిలీ, వీఆర్ చిట్టూరు హై స్కూల్ ఫ్యామిలీ అండ్ ది ఎంటైర్ సక్సెస్ గోస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చిట్టూరు హై స్కూల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రాష్ట్రంలోని యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్తో పాటు యానాదుల వర్గీకరణ చేయాలని యానాదుల పొలిటికల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కల్లూరి పెంచలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలను కోరారు. విజయవాడ నగరంలో యానాదుల పొలిటికల్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫోరం కన్వీనర్ కల్లూరి పెంచలయ్య మాట్లాడుతూ యానాదుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. యానాదులకు ఇంతవరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, కూటమి ప్రభుత్వం తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వర్గీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైతే ఈరోజు విజయవాడలో యానాదుల పొలిటికల్ ఫోరం ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి యానాది సంఘాల నాయకులందరూ కూడా హాజరై ఏదైతే పలు అంశాల మీద ఇక్కడ చర్చించడమైనది. ప్రధానంగా యానాదులకు వర్గీకరణ, అలాగే ప్రత్యేక కార్పొరేషన్తో పాటు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటి ప్రధానమైనటువంటి 3 డిమాండ్ల మీద మేము చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడమైనది. దాంట్లో ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్రంలో జనాభాలో మొదటి వరుసలో ఉన్నటువంటి యానాదులు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో 34 తెగల గిరిజనులు ఉంటే ఆ గిరిజనుల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాది తెగ. కానీ రిజర్వేషన్ పొలాల్లో రాజకీయంగా సామాజికంగా వెనక ఉన్నటువంటి తెగ ఏదై అంటే అది కూడా యానాది తెగే. అందుకని ఏదైతే యానాదులకు దామాషా ప్రకారము రావాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగ ఫలాలు రావాలంటే ST వర్గీకరణ మాత్రమే
ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి మేమందరం కూడా చర్చించి ఈరోజు ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో పెద్ద బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి తీర్మానించడమైనది. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా యానాదుల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదు. రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, సామాజికంగా వెనుకబడి ఉన్నారు, అలాగే ఏదైతే ఉద్యోగాల పరంగా కూడా రిజర్వేషన్ పరంగా కూడా వెనుకబడి ఉన్నారు. ఏదైతే గిరిజనులకు ఉన్నటువంటి 6% రిజర్వేషన్లు కొన్ని వర్గాలకే పరిమితం అవుతా ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ పంచమి సందర్భంగా 3వ తేదీన చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్త కోటికి దర్శనం ఇవ్వనుంది. జ్ఞాన ప్రదాత శ్రీ సరస్వతీదేవిని విద్యార్థులు ఉచితంగా దర్శించుకునేందుకు దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఋత్వికుల ఆధ్వర్యంలో సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే విద్యార్థులు ప్రత్యేక క్యూ మార్గం గుండా కొండపైకి చేరుకోవాలి. ప్రత్యేక మార్గం కొండపై ఉన్న సరస్వతీదేవి అలంకారంతో ఉండే అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రత్యేక క్యూ మార్గాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానంతరం 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవ మూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ సిబ్బంది విద్యార్థులకు అమ్మవారి రక్షా కంకణం, అమ్మవారి ఫోటో, చిన్న లడ్డు ఉచితంగా అందజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫిబ్రవరి 5న చేపట్టనున్న వైసీపీ ఫీజు పోరు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం. స్విమ్మింగ్ చేస్తే ఎంతో ఆరోగ్యవంతులుగా మారతారన్న ఎమ్మెల్యే గద్దే. స్విమ్మర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. బడుగు బలహీన వర్గాలకు ఈ బడ్జెట్ ద్వారా మేలు జరుగుతుందని ధీమా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.